నల్గొండ జిల్లాలో మరోసారి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. శరత్ చంద్ర పవర్ పేరుతో నకిలీ ఎఫ్బీ అకౌంట్ క్రియేట్ చేశారు కేటిగాళ్లు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఫేక్ అకౌంట్స్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ పేరుతో డబ్బులు అడిగిన మెసేజ్లకు ఎవరూ స్పందించదని ఎస్పీ సూచించారు. సైబర్ నేరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. అనంతపురం జిల్లా సాయినగర్లో ఒక ఆసుపత్రి వద్ద గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి జనరేటర్లో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎవరు హత్య చేసి జనరేటర్లో మృతదేహాన్ని పడేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తి ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి భార్యను అతి కిరాతకంగా హతమార్చాడో భర్త. సూర్యాపేట జిల్లా సిరికొండలో ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న ఆయన భార్య పద్మ మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరడంతో కోపంతో భర్త వెంకన్న పద్మను రోకలి బండతో కొట్టి చంపాడు. హత్య చేసిన అనంతరం నిందితుడు పిఎస్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సిరికొండలోని విషాద ఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లాలోని శైవ క్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి అర్చక స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.